మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. బర్త్ టూరిజం ఈ మధ్య ఈ కాన్సెప్ట్ చాలా ప్రమోట్ అవుతుంది, ముఖ్యంగా రష్యన్ కాంటెక్స్ట్లో. అసలు ఏంటి బర్త్ టూరిజం? చాలామంది రష్యన్ అమ్మాయిలు, ప్రెగ్నెంట్ లేడీస్ అర్జెంటీనా వెళ్ళి అక్కడ పిల్లలకి డెలివరీ ఇస్తున్నారంట. ఎందుకలా? ఉక్రెయిన్ వార్ తర్వాత ఆర్థికంగా, సామాజిక పరంగా రష్యా అంత స్టేబుల్గా లేదంట. రష్యాలో కమింగ్ బడ్జెట్ మనం 2025 బడ్జెట్ చూస్తే దాదాపు 1/3 బడ్జెట్, 33% ఆఫ్ ద బడ్జెట్ డిఫెన్స్కే ఖర్చు పెడుతున్నారు. హెల్త్ స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ తక్కువ. అదే డెలివరీస్ కానీ, బేబీ హెల్త్ కేర్ కానీ ఇదంతా అర్జెంటీనాలో చాలా బెటర్గా ఉందంట. అంతేకాదు, రష్యాలో కాన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంది. కాన్స్క్రిప్షన్ అంటే కంపల్సరీ మిలిటరీ సర్వీస్. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు ఖచ్చితంగా మిలిటరీలో కొంతకాలం పనిచేయాలి. అది కూడా తప్పించుకోవచ్చు. రష్యాకు చెందిన చాలామంది యువకులు కానీ, యువతులు కానీ ఇతర దేశాలు ఎక్కడైతే వాళ్ళకి యాక్సెస్ ఉందో అక్కడికి పారిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆవాసాలు ఏర్పరచుకుంటున్నారు. ముఖ్యంగా థాయిలాండ్లో పుకెట్ అనే ఒక చిన్న దీవి ఉంది. దానిలో వెళ్ళి చాలామంది రష్యన్స్ సెటిల్ అయిపోయారంట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రష్యాలో ఉన్న ఎకనమిక్ కండిషన్స్ని కానీ, రష్యాలో ఉన్న కొన్ని అథారిటేరియన్ రూల్స్ని కానీ, లేదా రష్యాకు సంబంధించి వాళ్ళకి కాన్స్క్రిప్షన్ థింగ్స్ కానీ ఇవన్నీ తప్పించుకుని ఉండేందుకు వీళ్ళు రష్యా నుంచి బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా సైబీరియా నుంచి మనం ట్రావెల్ చేస్తే కనుక అర్జెంటీనా వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అర్జెంటీనాలో కొన్ని రూల్స్, వీసా ఫ్రీ ట్రావెల్ రూల్స్ ఇవన్నీ చాలా లిబరల్గా ఉంటాయి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే రష్యా, అర్జెంటీనా ఈ రెండు దేశాలు కూడా డ్యూయల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే 2 పౌరసత్వాలు కలిగి ఉండొచ్చు అనమాట. ఉదాహరణకి ఇండియా ఏక పౌరసత్వం. నువ్వు ఇండియన్ సిటిజన్ అయితే ఇతర దేశంలో సిటిజన్షిప్ తీసుకోకూడదు. తీసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ నువ్వు ఫోర్గో అవ్వాలన్నమాట. కానీ రష్యా, అర్జెంటీనా ఇలాంటి రూల్ లేదు. వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు. సో చాలామంది రష్యన్ అమ్మాయిలు అర్జెంటీనాకి వెళ్ళి పిల్లల్ని కంటున్నారు. లాస్ట్ ఇయర్ దాదాపు 10,000 మంది రష్యన్స్ అర్జెంటీనాలో పిల్లల్ని కన్నారంట. ఇది గమనిస్తే మనకు అర్థమవుద్ది అక్కడ ఎంత ఈజీయో. ఈ సిటిజన్షిప్ ఏదైతే పిల్లల ద్వారా వచ్చిందో ఈ బేబీస్ యాంకర్ బేబీస్ అంటాం, ఇలా పుట్టిన బేబీస్ని. వీళ్ళ ద్వారా తల్లిదండ్రులకి పర్మనెంట్ రెసిడెన్సీ అలాంటివి వస్తాయి ఆ దేశాల్లో. జనరల్గా దేశాల్లో పౌరసత్వానికి సంబంధించి 2 రకాల రూల్స్ ఉంటాయన్నమాట. యుస్ శాంగ్విన్స్, యుస్ సోలి అని చెప్పి. యుస్ శాంగ్విన్స్లో మనకి బ్లడ్ రిలేషన్షిప్, పేరెంటల్ రిలేషన్షిప్ ఇలాంటివి చూపించాలన్నమాట. యుస్ సోలీలో ప్లేస్ ఆఫ్ బర్త్, అక్కడికి వెళ్ళి అక్కడ పుడితే అంటే ఆ సన్స్ ఆఫ్ సాయిల్ అనమాట, ఆ భూమి మీద పుడితే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. ఉదాహరణకి అమెరికా ఉందనుకోండి, అమెరికా ఇప్పటి వరకు కూడా యుస్ సోలీని రికగ్నైజ్ చేస్తాయి. అంటే ఏంటి, ఎవరైనా వెళ్ళి అమెరికాలో పిల్లల్ని కంటే ఆ పిల్లవాడికి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనమాట. ఇండియాలో యుస్ శాంగ్విన్స్ని మనం రికగ్నైజ్ చేస్తాం. అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్షిప్, పేరెంటల్ థింగ్స్ అన్నీ చూస్తాం అనమాట. సో మీరు గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1.0లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళు అమెరికాకు వచ్చేసి పిల్లలు కనేసి పిల్లలకి సిటిజన్షిప్ ఇప్పించేసుకుంటున్నారు, నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటాం దాన్ని తీసేయాలని ట్రంప్ కూడా అక్కడ అనుకుంటున్నారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా 2 రకాలుగా సిటిజన్షిప్, పౌరసత్వాన్ని మనం అన్వయిస్తూ ఉంటాము. అమెరికాలో యుస్ సోలీస్ ఉంది, అలానే అర్జెంటీనాలో కూడా యుస్ సోలీస్ ఉంది. అంటే అక్కడ పుడితే అక్కడ పిల్లలు అవుతారనమాట. అండ్ అర్జెంటీనా కానీ రష్యా కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పుట్టిన పిల్లలకి డ్యూయల్ సిటిజన్షిప్ కూడా అలౌ చేస్తారు. ఒక రష్యన్ పిల్లలు ఇలా అక్కడ పుట్టారనుకోండి, పేరెంట్స్కి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ వస్తే రష్యన్ సిటిజన్షిప్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఉదాహరణకి రీసెంట్గా మెక్సికోలో మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు, క్లాడియా షిన్బామ్. ఈవిడ యాక్చువల్లీ జూయిష్ పేరెంట్స్కి పుట్టారనమాట, కానీ పుట్టింది మెక్సికోలో. ఇప్పుడు ఆవిడ మెక్సికన్ ప్రెసిడెంట్ అవ్వగలిగారు. అలా కొన్ని దేశాలు ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఇస్తాయన్నమాట. ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన పాపులేషన్ అనేది, జనాభా అనేది ఒక ఎసెట్, ఒక ఆస్తి దేశానికి అని చెప్పొచ్చు. రష్యాలో టీఎఫ్ఆర్ బాగా తగ్గిపోతుంది, దాదాపు 1.4కి పడిపోయిందనమాట. రష్యాలో ఇప్పుడు పిల్లల కంటే ఇన్సెంటివ్స్, మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అని చెప్పి కొత్తగా ఒక మినిస్ట్రీ కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు వర్క్ ప్లేసెస్లో కూడా బ్రేక్స్ ఇచ్చి పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారు. రష్యాలో ఇప్పుడు పాపులేషన్ చాలా అవసరం. రష్యాలో జనాభా తగ్గిపోయి యుద్ధం చేయడానికి కూడా ఎవరు లేరనమాట. దాంతో హౌతీస్ని, ఇంకో పక్క నార్త్ కొరియన్స్ని తీసుకొచ్చి వాళ్ళ తరపున ఉక్రెయిన్ మీద యుద్ధానికి పంపిస్తున్నారు. సో అటువంటి పరిస్థితి రష్యాకు వచ్చిందనమాట. ఉదాహరణకి సౌత్ కొరియా 2100 లేదా 2150 AD ఈ టైంకి సౌత్ కొరియా కంప్లీట్గా డిసప్పేర్ అవుద్దంట. అక్కడ జనాభా ఉండరంట, అసలు కొత్తగా పాపులేషన్ పెరగట్లేదంట అక్కడ. సో చాలా దేశాలు పాపులేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేసి తగ్గించుకుని తర్వాత పెంచడానికి మాత్రం చాలా విఫలం అవుతున్నాయి అన్నమాట. కాబట్టి భారతదేశం కూడా దీనిలోంచి ఒక లెసన్ అయితే నేర్చుకోవాలన్నమాట. దేశంలో జనాభా అనేది ఎసెట్లా ఎలా వాడుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఈ మధ్య మనం గమనిస్తే సోవెనిటీ అనే కాన్సెప్టే పూర్తిగా
నీరుగారిపోతుంది, డైల్యూట్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు రష్యా యుద్ధం చూడండి, రష్యా యుక్రెయిన్ వార్లో ఎవరో వెళ్ళి వార్ ఫైట్ చేస్తున్నారు. ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఇంతకుముందు వార్ అనేది జనం ప్రభుత్వం తరపున వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఇతర దేశాలు వచ్చి ఆక్యుపై చేస్తే ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ యుద్ధాల్లో కూడా ఒక యుద్ధంలో ఏ ఏ దేశాల్లో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈ రష్యా చేసే యుద్ధంలో నార్త్ కొరియన్స్ వచ్చి లేదా హౌతీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో వాళ్ళకి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ లాయల్టీ ఉండదు కదా. మీరు చూస్తే ఈ సోవరిన్ లిమిట్స్ బార్డర్స్ దాటి ప్రజలు అంటే పిల్లల్ని కనడానికి వేరే దేశానికి వెళ్ళిపోవటం, లేదా యుద్ధాలు చేయడానికి ఇంకో దేశానికి వెళ్ళిపోవటం, ఇలా రకరకాల మార్పులు వస్తున్నాయి ప్రపంచ పరిణామాల్లో. అంటే గ్లోబలైజేషన్ అనేది దాని వైపరీత్యం అనేది ఇంకా విపరీతంగా కనిపిస్తుంది మనకి ఇప్పట్లో. కాబట్టి ప్రపంచం మారుతుంది. ముఖ్యంగా డెమోగ్రఫిక్స్ మారుతున్నాయి, పాపులేషన్ ఎఫెక్ట్స్ మారుతున్నాయి, తర్వాత గ్లోబలైజేషన్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. సో చాలా ఫ్లూయిడ్గా ఉంది ఇప్పుడు వరల్డ్లో. రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. కాబట్టి ఎక్కడ పెరిగాం, ఎక్కడ పుట్టాం, తర్వాత ఎక్కడ మనం సిటిజన్షిప్ సాధించాం, తర్వాత ఎక్కడికి వచ్చి యుద్ధం చేసాం, ఎక్కడ మన అమ్మ మనల్ని కంది, మన తల్లి దేశం ఏదో అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు మనం ఉన్నాం. బర్త్ టూరిజం ఈ మధ్య ఈ కాన్సెప్ట్ చాలా ప్రమోట్ అవుతుంది, ముఖ్యంగా రష్యన్ కాంటెక్స్ట్లో. అసలు ఏంటి బర్త్ టూరిజం? చాలామంది రష్యన్ అమ్మాయిలు ప్రెగ్నెంట్ లేడీస్ అర్జెంటీనా వెళ్ళి అక్కడ పిల్లలకి డెలివరీ ఇస్తున్నారంట. ఎందుకలా? ఉక్రెయిన్ వార్ తర్వాత ఆర్థికంగా సామాజిక పరంగా రష్యా అంత స్టేబుల్గా లేదంట. రష్యాలో కమింగ్ బడ్జెట్ మనం 2025 బడ్జెట్ చూస్తే దాదాపు 1/3 బడ్జెట్ 33% ఆఫ్ ద బడ్జెట్ డిఫెన్స్కే ఖర్చు పెడుతున్నారు. హెల్త్ స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ తక్కువ. అదే డెలివరీస్ కానీ బేబీ హెల్త్ కేర్ కానీ ఇదంతా అర్జెంటీనాలో చాలా బెటర్గా ఉందంట. అంతేకాదు రష్యాలో కాన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంది. కాన్స్క్రిప్షన్ అంటే కంపల్సరీ మిలిటరీ సర్వీస్. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు ఖచ్చితంగా మిలిటరీలో కొంతకాలం పనిచేయాలి. అది కూడా తప్పించుకోవచ్చు. రష్యాకు చెందిన చాలామంది యువకులు కానీ యువతలు కానీ ఇతర దేశాలు ఎక్కడైతే వాళ్ళకి యాక్సెస్ ఉందో అక్కడికి పారిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆవాసాలు ఏర్పరచుకుంటున్నారు. ముఖ్యంగా థాయిలాండ్లో పుకెట్ అనే ఒక చిన్న దీవి ఉంది. దానిలో వెళ్ళి చాలామంది రష్యన్స్ సెటిల్ అయిపోయారంట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రష్యాలో ఉన్న ఎకనమిక్ కండిషన్స్ని కానీ, రష్యాలో ఉన్న కొన్ని అథారిటేరియన్ రూల్స్ని కానీ, లేదా రష్యాకు సంబంధించి వాళ్ళకి కాన్స్క్రిప్షన్ థింగ్స్ కానీ ఇవన్నీ తప్పించుకుని ఉండేందుకు వీళ్ళు రష్యా నుంచి బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా సైబీరియా నుంచి మనం ట్రావెల్ చేస్తే కనుక అర్జెంటీనా వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అర్జెంటీనాలో కొన్ని రూల్స్, వీసా ఫ్రీ ట్రావెల్ రూల్స్ ఇవన్నీ చాలా లిబరల్గా ఉంటాయి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే రష్యా, అర్జెంటీనా ఈ రెండు దేశాలు కూడా డ్యూయల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే 2 పౌరసత్వాలు కలిగి ఉండొచ్చు అనమాట. ఉదాహరణకి ఇండియా ఏక పౌరసత్వం. నువ్వు ఇండియన్ సిటిజన్ అయితే ఇతర దేశంలో సిటిజన్షిప్ తీసుకోకూడదు. తీసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ నువ్వు ఫోర్గో అవ్వాలన్నమాట. కానీ రష్యా, అర్జెంటీనా ఇలాంటి రూల్ లేదు. వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు. సో చాలామంది రష్యన్ అమ్మాయిలు అర్జెంటీనాకి వెళ్ళి పిల్లల్ని కంటున్నారు. లాస్ట్ ఇయర్ దాదాపు 10,000 మంది రష్యన్స్ అర్జెంటీనాలో పిల్లల్ని కన్నారంట. ఇది గమనిస్తే మనకు అర్థమవుద్ది అక్కడ ఎంత ఈజీయో. ఈ సిటిజన్షిప్ ఏదైతే పిల్లల ద్వారా వచ్చిందో ఈ బేబీస్ యాంకర్ బేబీస్ అంటాం, ఇలా పుట్టిన బేబీస్ని. వీళ్ళ ద్వారా తల్లిదండ్రులకి పర్మనెంట్ రెసిడెన్సీ అలాంటివి వస్తాయి ఆ దేశాల్లో. జనరల్గా దేశాల్లో పౌరసత్వానికి సంబంధించి 2 రకాల రూల్స్ ఉంటాయన్నమాట. యుస్ శాంగ్విన్స్, యుస్ సోలీ అని చెప్పి. యుస్ శాంగ్విన్స్లో మనకి బ్లడ్ రిలేషన్షిప్, పేరెంటల్ రిలేషన్షిప్ ఇలాంటివి చూపించాలన్నమాట. యుస్ సోలీలో ప్లేస్ ఆఫ్ బర్త్, అక్కడికి వెళ్ళి అక్కడ పుడితే అంటే ఆ సన్స్ ఆఫ్ సాయిల్ అనమాట, ఆ భూమి మీద పుడితే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. ఉదాహరణకి అమెరికా ఉందనుకోండి, అమెరికా ఇప్పటి వరకు కూడా యుస్ సోలీని రికగ్నైజ్ చేస్తాయి. అంటే ఏంటి, ఎవరైనా వెళ్ళి అమెరికాలో పిల్లల్ని కంటే ఆ పిల్లవాడికి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనమాట. ఇండియాలో యుస్ శాంగ్విన్స్ని మనం రికగ్నైజ్ చేస్తాం. అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్షిప్, పేరెంటల్ థింగ్స్ అన్నీ చూస్తాం అనమాట. సో మీరు గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1.0లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళు అమెరికాకు వచ్చేసి పిల్లలు కనేసి పిల్లలకి సిటిజన్షిప్ ఇప్పించేసుకుంటున్నారు, నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటాం దాన్ని తీసేయాలని ట్రంప్ కూడా అక్కడ అనుకుంటున్నారు అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా 2 రకాలుగా సిటిజన్షిప్ పౌరసత్వాన్ని మనం అన్వయిస్తూ ఉంటాము. అమెరికాలో యుస్ సోలీస్ ఉంది, అలానే అర్జెంటీనాలో కూడా యుస్ సోలీస్ ఉంది. అంటే అక్కడ పుడితే అక్కడ పిల్లలు అవుతారనమాట. అండ్ అర్జెంటీనా కానీ రష్యా కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పుట్టిన పిల్లలకి డ్యూయల్ సిటిజన్షిప్ కూడా అలౌ చేస్తారు. ఒక రష్యన్ పిల్లలు ఇలా అక్కడ పుట్టారనుకోండి పేరెంట్స్కి వెళ్ళి, అక్కడ సిటిజన్షిప్ వస్తే రష్యన్ సిటిజన్షిప్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఉదాహరణకి రీసెంట్గా మెక్సికోలో మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు, క్లాడియా షిన్బామ్. ఈవిడ యాక్చువల్లీ జూయిష్ పేరెంట్స్కి పుట్టారనమాట, కానీ పుట్టింది మెక్సికోలో. ఇప్పుడు ఆవిడ మెక్సికన్ ప్రెసిడెంట్ అవ్వగలిగారు. అలా కొన్ని దేశాలు ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఇస్తాయన్నమాట. ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన పాపులేషన్ అనేది, జనాభా అనేది ఒక ఎసెట్, ఒక ఆస్తి దేశానికి అని చెప్పొచ్చు.
రష్యాలో టీఎఫ్ఆర్ బాగా తగ్గిపోతుంది. దాదాపు 1.4కి పడిపోయిందనమాట. రష్యాలో ఇప్పుడు పిల్లల కంటే ఇన్సెంటివ్స్, మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అని చెప్పి కొత్తగా ఒక మినిస్ట్రీ కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు వర్క్ ప్లేసెస్లో కూడా బ్రేక్స్ ఇచ్చి పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారు. రష్యాలో ఇప్పుడు పాపులేషన్ చాలా అవసరం. రష్యాలో జనాభా తగ్గిపోయి యుద్ధం చేయడానికి కూడా ఎవరు లేరనమాట. దాంతో హౌతీస్ని, ఇంకో పక్క నార్త్ కొరియన్స్ని తీసుకొచ్చి వాళ్ళ తరపున ఉక్రెయిన్ మీద యుద్ధానికి పంపిస్తున్నారు. సో అటువంటి పరిస్థితి రష్యాకు వచ్చిందనమాట. ఉదాహరణకి సౌత్ కొరియా 2100 లేదా 2150 AD ఈ టైంకి సౌత్ కొరియా కంప్లీట్గా డిసప్పేర్ అవుద్దంట. అక్కడ జనాభా ఉండరంట. అసలు కొత్తగా పాపులేషన్ పెరగట్లేదంట అక్కడ. సో చాలా దేశాలు పాపులేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేసి తగ్గించుకుని తర్వాత పెంచడానికి మాత్రం చాలా విఫలం అవుతున్నాయి అన్నమాట. కాబట్టి భారతదేశం కూడా దీని నుంచి ఒక లెసన్ అయితే నేర్చుకోవాలన్నమాట. దేశంలో జనాభా అనేది ఎసెట్లా ఎలా వాడుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఈ మధ్య మనం గమనిస్తే సోవెనిటీ అనే కాన్సెప్టే పూర్తిగా నీరుగారిపోతుంది, డైల్యూట్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు రష్యా యుద్ధం చూడండి, రష్యా యుక్రెయిన్ వార్లో ఎవరో వెళ్ళి వార్ ఫైట్ చేస్తున్నారు. ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఇంతకుముందు వార్ అనేది జనం ప్రభుత్వం తరపున వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఇతర దేశాలు వచ్చి ఆక్యుపై చేస్తే ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ యుద్ధాల్లో కూడా ఒక యుద్ధంలో ఏ ఏ దేశాల్లో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈ రష్యా చేసే యుద్ధంలో నార్త్ కొరియన్స్ వచ్చి లేదా హౌతీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో వాళ్ళకి మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ లాయల్టీ ఉండదు కదా. మీరు చూస్తే ఈ సోవరెన్ లిమిట్స్ బార్డర్స్ దాటి ప్రజలు అంటే పిల్లల్ని కనడానికి వేరే దేశానికి వెళ్ళిపోవటం, లేదా యుద్ధాలు చేయడానికి ఇంకో దేశానికి వెళ్ళిపోవటం, ఇలా రకరకాల మార్పులు వస్తున్నాయి ప్రపంచ పరిణామాల్లో. అంటే గ్లోబలైజేషన్ అనేది దాని వైపరీత్యం అనేది ఇంకా విపరీతంగా కనిపిస్తుంది మనకి ఇప్పట్లో. కాబట్టి ప్రపంచం మారుతుంది. ముఖ్యంగా డెమోగ్రఫిక్స్ మారుతున్నాయి, పాపులేషన్ ఎఫెక్ట్స్ మారుతున్నాయి, తర్వాత గ్లోబలైజేషన్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. సో చాలా ఫ్లూయిడ్గా ఉంది ఇప్పుడు వరల్డ్లో. రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నమాట. కాబట్టి ఎక్కడ పెరిగాం, ఎక్కడ పుట్టాం, తర్వాత ఎక్కడ మనం సిటిజన్షిప్ సాధించాం, తర్వాత ఎక్కడికొచ్చి యుద్ధం చేసాం, ఎక్కడ మన అమ్మ మనల్ని కంది, మన తల్లి దేశం ఏదో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం.